నమస్కారం. నా పేరు విఎస్ రాంబాబు. నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యకు ఉన్నటువంటి 36,000 సభ్యత్వంలో దాదాపుగా 35-36 మంది యువకులందరినీ కూడా యూత్ కౌన్సిల్లో పెట్టుకున్నాం వాళ్ళని. సో రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలని రివ్యూ చేయడం కోసం ఇవాళ ఖమ్మం పట్టణంలో మేము అందరం కూడా కలుస్తున్నాం. సో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు జరిగేటటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా మేము ప్రస్తావించేటటువంటి అంశాలు చాలా శ్రమతో చాలా పోరాటంతో చేసినటువంటి సాధించినటువంటి పబ్లిక్ సెక్టార్ రంగాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలోకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. సో దాని మీద మేము చేసేటటువంటి పోరాటాలు మరింత ఉధృతంగా యువత అందరినీ కూడా ఇవాళ బ్యాంకింగ్ రంగంలో దాదాపుగా 80% మంది యువతే పనిచేస్తున్నారు. సో ఈ పబ్లిక్ సెక్టార్ రంగం మాత్రమే ఈ దేశానికి ఉపయోగం. అదే రకంగా సమాజాన్ని డెవలప్ చేసేటటువంటి దాంట్లో పబ్లిక్ సెక్టార్ రంగాన్ని కాపాడుకోవాలనేటటువంటి పట్టుదలతో ఇవాళ సాయంత్రం వరకు చర్చలు చేస్తాం. అదే రకంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అది 5 రోజుల పనిదినం కానీ, లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి అప్డేషన్ ఆఫ్ ది పెన్షన్ కానీ, ఉన్నటువంటి కొత్త యువతకి ఎన్పిఎస్ అనేటటువంటి కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి ఆ పాత పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్తో, మరీ ముఖ్యంగా దాదాపు 2,50,000 ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికీ కూడా ఖాళీలుగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలులో యువత యొక్క ప్రధానటువంటి పాత్ర ఏ రకంగా పోషిస్తారన్న దాన్ని సాయంత్రం వరకు చర్చలు చేస్తాం. నిర్ణయాలు తీసుకున్న తర్వాత రేపటి నుంచి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో చాలా ముఖ్యమైనటువంటి భూమిక వహిస్తున్నటువంటి మా యూత్ కౌన్సిల్ మెంబర్ సమావేశం ఈరోజు ఖమ్మంలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఆర్థిక రంగం పైన, బ్యాంకింగ్ రంగం పైన ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య ప్రజలకు కానీ, రైతులకు కానీ, ఈ దేశంలో ఇప్పటి వరకు అపారమైన సేవ అందించినటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని నిర్వీర్యం చేసేటువంటి ఈ యొక్క విధానాలపైన పోరాటం చేయాలనేది ముఖ్యంగా ఇవాళ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఈ యూత్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా దానికి సమావేశం చేయడానికి, దాని మీద ముందున్న ఉద్యమాల్లో వాళ్ళు బాగా చురుగ్గా పాల్గొనేటట్టు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమావేశం పెట్టుకున్నాం. నా పేరు జనార్దన్ రావు. తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నా. ఇవాళ ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యొక్క నాయకత్వం అంతర్భాగంలో భాగంగా ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క బ్యాంకుల ఉద్యోగుల హక్కుల సాధించడం కోసం, బ్యాంకుల అభివృద్ధి సాధించడం కోసం ఉన్నటువంటి యొక్క లీడర్షిప్తో ఇక్కడ ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి 40 మంది లీడర్స్ యూత్ వాళ్ళు వచ్చారు. వచ్చినటువంటి దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి ఈ బ్యాంకింగ్ రంగం పబ్లిక్ సెక్టార్లో ఉన్నది కాబట్టి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి యొక్క బ్యాంకును ప్రైవేటేషనా లేదా ఇంకోటి తీసుకునే నిర్ణయాల్లో మన భారతదేశంలో ఎక్కువ ఆధారపడేటువంటి యొక్క రైతాంగానికి కానివ్వండి, కార్మికులకు కానివ్వండి, సన్నకారు వాళ్ళకి కానీ ఇబ్బంది జరిగేటటువంటి పద్ధతులు ఉంటే ఆ పద్ధతులు రాకుండా ఉండడం కోసం కన్సర్న్ రిజర్వ్ బ్యాంకా, నబార్డా, కేంద్ర ప్రభుత్వం కోసం ఏ విధమైనటువంటి రిప్రజెంటేషన్ చేయాలి, ఏ విధమైనటువంటి నెగోషియేషన్ చేయాలనేటువంటి పద్ధతుల్లో ఎడ్యుకేట్ చేయడం కోసం మా బాధ్యతలు మేము ఒకసారి పునర్నిర్మాణం చేసుకునే నేపథ్యంలో ఆల్ ఇండియా లీడర్షిప్ వచ్చి ఇక్కడ వీళ్ళకి దిశ నిర్దేశించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ బ్యాంకుల అభివృద్ధికి కూడా మరీ లోతైనటువంటి యొక్క గ్రామాల్లో లోతైనటువంటి యొక్క ప్రజలకి, కార్మికులకి, కర్షకులకు పోవడం కోసం కూడా బ్యాంకుల అభివృద్ధి కూడా ఏం చేయాలనేటువంటి పద్ధతుల్లో మా హక్కుల వరకే మేము కాకుండా అభివృద్ధి పద్ధతుల్లో కూడా పోవడానికి కన్సర్న్ కేంద్ర ప్రభుత్వానికి కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ ప్రయత్నం చేసి ఈ బ్యాంకులను విస్తరపరిచి తర్వాత ఉన్నటువంటి యొక్క ఈ కర్షక కార్మిక వర్గానికి మరింత పురోగతిగా ప్రయాణం చేయడం భాగంగా బ్యాంకుల్ని కుంటుపడకుండా చూసుకోవడానికి 2 బాధ్యతలు నిర్వర్తించే బాధ్యత మా నాయకత్వం తీసుకునే పద్ధతుల్లో దాన్ని ఒకసారి నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇక్కడ పెట్టాం. సాయంత్రంలో చర్చించి ఆ నిర్ణయాలు తీసుకొని ఆ ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియదు. కృష్ణారావు, జాయింట్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫామ్ అయిన 20th of April 1946 నాడు మా యొక్క జీతభత్యాల కానీ దానికి డిమాండ్ కంటే కూడా ముందుగా ప్రభుత్వ రంగంలోకి బ్యాంకులన్నీ ఉండాలి అని చెప్పి ఫస్ట్ రెజల్యూషన్ పాస్ చేసినటువంటి ఏకైక మహాసంస్థ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అది మాత్రమే కాకుండా అప్పటి నుంచి అనేక పోరాటాలు చేసి 1969లో బ్యాంకుల్ని నేషనలైజ్ చేసి ఒక సాకారమైనటువంటి రూపం తీసుకురావడం మాత్రమే కాకుండా
ఆ తర్వాత కూడా విద్య, వైద్య, రోడ్డు సౌకర్యాలు లేనటువంటి కుగ్రామాలకు కూడా బ్యాంకింగ్ సేవల్ని విస్తృతం చేయాలని పోరాటం చేసి అన్ని బ్యాంకు బ్రాంచులను ఓపెన్ చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి, రూరల్ వాళ్ళకి మనీ లెండర్ చేతిలోంచి బయటికి తీసుకొచ్చి బ్యాంకింగ్ సౌకర్యాలని అందజేసినటువంటి ఘనత వహించినటువంటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులుగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ప్రైవేటైజ్ చేయాలి అనేటటువంటి కృత నిశ్చయాలతో ముందుకు వెళ్తూ ఉన్న సందర్భాల్లో బ్యాంకు మెర్జర్స్ ద్వారా బ్యాంకుల్ని మెర్జ్ చేసి మరింతగా గ్లోబల్ 20 బ్యాంకుల్లో 2 బ్యాంకులుగా మనం తయారవ్వాలి అని చెప్తున్నటువంటిది కూడా ఈ యొక్క బ్యాంకుల్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకి పరం చేయటం తప్ప వేరే కాదని, ఆ 2 బ్యాంకులు కనుక తయారైనా కూడా ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ని తట్టుకోగలిగినటువంటి ఈ స్థోమత ఈ 2 బ్యాంకులకి ఉండదని, అలాగే గతంలో కరోనా పీరియడ్ లో కానివ్వండి, లేక ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ లో కానివ్వండి, అమెరికాలో ఉన్నటువంటి అతి పెద్ద బ్యాంకులన్నీ కూడా కుప్పగూలినటువంటి సందర్భంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మరిన్న బ్యాంకు బ్రాంచులను ఓపెన్ చేయటం కానీ, మరింత రిక్రూట్మెంట్ ఇవ్వటం కానీ, మరింత విస్తృతమైనటువంటి సేవలు చేసింది కానీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క బ్యాంకుల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులుగా ప్రతి ఒక్కళ్ళపైన ఉందని, రాబోయే రోజుల్లో చేయబోయే పోరాటాల్లో యువత యొక్క ప్రాముఖ్యతని యువత లీడర్స్ అందరూ కూడా ఉనికి పుచ్చుకొని ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి మన అందరం కూడా ఈ రోజు కృత నిశ్చయంతో దానికి సన్నద్ధం అవుతున్నాం. మేమందరం కూడా కలిసి రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాపాడుకుంటాం, మరింతగా ప్రైవేటు బ్యాంకుల్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావటం, అలాగే కోఆపరేటివ్ బ్యాంకుల్ని, గ్రామీణ బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేసి ఫార్మలైజేషన్ చేసేటటువంటి ప్రభుత్వాల యొక్క పాలసీలకు విరుద్ధంగా పోరాటంలో రాంబాబు గారి యొక్క నాయకత్వంలో మేము అందరం కూడా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి దేశ ప్రజలందరికీ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు ప్రోత్సహించాలని కోరటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.